ఉగ్రవాదులకి సంబంధించినటువంటి నాయకుడుగా ఎవరైతే జావద్ అహ్మద్ సిద్దికి, హెడ్ ఆఫ్ ఇస్లామిక్ టెర్రర్ హబ్ అల్ ఫతా, ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు మొన్న. ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అతని ఆస్తులు, అతనికి సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా ఈడీ సీజ్ చేసింది. ఈడీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది. బేసిక్గా గుర్తుంది కదా, మొన్న ఎర్రకోట దగ్గర ఒక డాక్టర్ తను కాల్చుకుంటూ, తను పేల్చుకుంటూ చుట్టుపక్కల 13, 14 వాహనాలు ధ్వంసమయ్యేటట్టు చేశాడు. ఎర్రకోటను ధ్వంసం చేయాలన్నటువంటి స్కెచ్ రిపబ్లిక్ డేకి లేకపోతే ఆగస్టు 15కి, దానికి సంబంధించినటువంటి వివరాలు కాశ్మీర్లో బయటపడేటప్పటికి, కాశ్మీర్లో పోలీసులు అరెస్టులు ప్రారంభించేటప్పటికి, తన గుట్టు బయటపడేటప్పటికి తను ఎర్రకోట దగ్గర ఒక కారులో ఒక రోజు అంతా వెయిట్ చేసి, ఆ తర్వాత రోజున పేలుడికి సిద్ధపడి, ఆ సందర్భంలో తను చనిపోతూ మిగతా వాళ్ళని చంపినటువంటి ఘటన తర్వాతన అతను ఉద్యోగం చేస్తున్నది, అతనితో పాటు మిగతా వాళ్ళందరూకి నాయకత్వం వహిస్తున్నటువంటిది ఈ అల్ఫతా యూనివర్సిటీ అన్నటువంటి తేలినటువంటి నేపథ్యంలో, దాని హెడ్డే కాశ్మీరీ, కావాలని వీళ్ళంతా కలిసి చేసిన కుట్రని తేలినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈడీ సీరియస్ అడుగులు వేస్తోంది.